హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఇన్ఫోలైన్. రైస్ కార్డ్స్ గురించి కొత్త అప్డేట్ అయితే 2 అవర్స్ బిఫోరే వచ్చిందండి. ఇక్కడ చూడండి, రేషన్ కార్డ్ దరఖాస్తుకు గడువు అనేదే లేదు. ఎప్పుడైనా చేసుకోవచ్చు. సో చాలామంది లాస్ట్ డేట్ ఎప్పుడు అని అడుగుతున్నారు. టైం అయిపోతుందని కంగారు పడుతున్నారు కదా! సో కొంచెం రిలాక్స్డ్‌గా అప్లై చేసుకోండండి. హరీ బరీ ఏం అవసరం లేదు. లా దీనికైతే లాస్ట్ డేట్ అంటూ ఏం లేదు. ఎప్పుడైనా చేసుకోవచ్చు అనైతే ఇచ్చారు. సెకండ్ వన్ చూస్తే ఎంతమందికైతే ఉచితంగా రేషన్ కార్డులు జారీ చేస్తున్నారని చెప్పి ఇచ్చారు. థర్డ్ వన్ చూడండి, మ్యారేజ్ సర్టిఫికేట్, పెళ్లి ఫోటో, ఆహ్వాన పత్రిక ఏమీ అవసరం లేదు. ఆహ్, భార్యని కానీ, భర్తని కానీ కార్డ్‌లో యాడ్ చేయడానికి నిన్న నిన్న అయితే మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదు అని చెప్పి ఇచ్చారు. మ్యారేజ్ సర్టిఫికేట్ ఇంకా మ్యారేజ్ ఫోటో కూడా అలాంటివేమి అవసరం లేదు అని నిన్న ఇచ్చిన అప్డేట్‌లో చెప్పారు. ఈరోజు పెండ్లి పెండ్లి పత్రిక, వెడ్డింగ్ కార్డ్ కూడా ఏం అవసరం లేదని చెప్పారనమాట. మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ, మ్యారేజ్ ఫోటో కానీ, వెడ్డింగ్ కార్డ్ కానీ ఏమీ అవసరం లేకుండానే భార్యని కానీ, భర్తని కానీ కార్డ్‌లో యాడ్ చేయొచ్చు అని చెప్పి చెప్తున్నారు. సో, ఫోర్త్ వన్ చూడండి, డిలీషన్ అనేది డెత్ కేసులకు మాత్రమే ప్రస్తుతం పరిమితం. ఒక కార్డ్ నుంచి ఫ్యామిలీ మెంబర్‌ని డిలీట్ చేయడానికి మాత్రం ఇప్పుడైతే లేదండి. ఇన్ కేస్ డెత్ అయితే మాత్రమే డిలీట్ చేస్తారనమాట. ఫిఫ్త్ వన్ చూడండి, ఇతర దేశాలతో, ఇతర రాష్ట్రాల్లో ఉండేవారికి డిలీషన్ ఆప్షన్. ఆహ్, మన ఏపీ వాళ్ళు ఎవరైనా సరే వేరే కంట్రీస్‌లో, వేరే స్టేట్స్‌లో ఉన్న వాళ్ళకైతే డిలీషన్ ఆప్షన్ అయితే ఇచ్చారండి. ప్రెజెంట్ ఈరోజు అప్డేట్ ప్రకారం. దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లోనే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు జారీ. 21 రోజుల్లోనే వస్తుంది అన్నప్పటికీ సో, కొన్ని సర్వర్ ఇష్యూస్ వల్ల కానీ, అధికారుల అన్ని లాగిన్స్‌లో వెరిఫై అయ్యి, ప్రాసెస్ కంప్లీషన్ అయిపోయేసరికి కొంచెం టైం పడుతుందండి. 21 రోజులని చెప్తున్నారు. సో, చూద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.